ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ క్యాడర్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియామకమయ్యారు. ఇక 1987 బ్యాచ్ కి చెందిన నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సీఎస్ గా ఆయన నియామకం పైన ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక ప్రస్తుతం సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి సెలవు పైన వెళ్లారు. ఆయన జూన్ నెలాఖరుకు పదవి విరమణ చేయనున్నారు. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సీఎంఓ ఏర్పాటుపైన కూడా కసరత్తు మొదలైంది. ఇక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సీఎంఓ బాధ్యతలను చూడనున్నారు. ఆయనను ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2 రోజుల్లో మరో 2-3 అధికారులను కూడా నియమించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ క్యాడర్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియామకమయ్యారు. 1987 బ్యాచ్ కి చెందిన నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సీఎస్ గా ఆయన నియామకం పైన ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుత సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి సెలవు పైన వెళ్లారు. ఆయన జూన్ నెలాఖరుకు పదవి విరమణ చేయనున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సీఎంఓ ఏర్పాటుపైన కూడా కసరత్తు మొదలైంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సీఎంఓ బాధ్యతలను చూడనున్నారు. ఇక ఆయనను ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2 నెలల్లో మరో 2-3 అధికారులను కూడా నియమించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, కొత్తగా ఏపీ న్యూ సీఎస్ అయితే నీరబ్ కుమార్ గా నియమించారు. అయితే దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అమతా, ఈరోజు ఆంధ్రప్రదేశ్కు నూతన సీఎస్గా నీరబ్ కుమార్ను నియమిస్తూ కూడా జీఏడీ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి నిన్నటి నుంచి సెలవులోకి వెళ్ళడం జరిగింది. అలానే ఈ నెల చివరికి జవహర్ రెడ్డి కూడా పదవీ విరమణ చేయనున్నారు. అయితే ప్రస్తుతం రానున్న నూతన గవర్నమెంట్కు సీఎస్గా వ్యవహరించడానికి నీరబ్ కుమార్ను జీఏడీ అధికారులు నియమించినటువంటి పరిస్థితి. ఈరోజు 11 గంటలకు సచివాలయంలో నీరబ్ కుమార్ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గతంలో చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో కూడా నీరబ్ కుమార్ ప్రత్యేకంగా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో తాత్కాలికంగా కొనసాగుతున్నా కానీ ఈ రోజు నుంచి సీఎస్గా పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక 1978 బ్యాచ్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి నీరబ్ కుమారు రానున్న రోజుల్లో సీఎస్గా వ్యవహరించడమే కాకుండా రాష్ట్ర పరిపాలనలో తనదైన ముద్ర వేయటానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో నూతన గవర్నమెంట్ ఏర్పడుతున్న నేపథ్యంలో మరో 3 అధికారులు కూడా సీఎంఓ అధికారులుగా కూడా త్వరలో ఆర్డర్స్ రానున్నాయి. అయితే ప్రస్తుతం చూసినట్లయితే కనుక చంద్రబాబు తనదైన మార్కు పాలన సాగించే విధంగా నూతన సీఎస్ను ఎంపిక చేసుకోవడం జరిగింది. అలానే సీఎంఓ అధికారులు కూడా త్వరలోనే 2-3 రోజుల్లో కూడా పూర్తి స్థాయి ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో చాలా కీలకంగా వ్యవహరించిన వారు ఎక్కువ మంది డిప్యుటేషన్ మీద వచ్చిన వారు ఉన్నారు. వారందరూ కూడా సెలవులో వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. అలానే ముఖ్య శాఖల్లో ఉన్నటువంటి వారిని కూడా ట్రాన్స్ఫర్స్ కూడా జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉండడం జరిగింది. అయితే గడిచిన 5 సంవత్సరాలలో అనేక శాఖలో కీలకంగా వ్యవహరించిన వారికి తప్పనిసరిగా మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది. అలానే ఇప్పటి వరకు సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి నిన్నటి నుంచి సెలవు మీద వెళ్ళటము, ఈ నెలాఖరుకు పదవి విరమణ కూడా చేస్తున్న నేపథ్యంలో కొత్త సీఎస్గా ఉన్నటువంటి నీరబ్ కుమారు పదవి బాధ్యతలు స్వీకరించి పాలనను గాడిలో పెట్టే విధంగా కూడా శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక తనదైన ముద్ర వేసుకునే విధంగా చంద్రబాబు తన మార్కు పాలనను చూపించడానికి కూడా సిద్ధమవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.